భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. గత 9 నెలలుగా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ లో వినియోగించిన క్రూ 10 మిషన్ ISF తో విజయవంతంగా అనుసంధానం కావడంతో వ్యోమగాములు భూమి మీదకు రావడానికి మార్గం సుగమమైంది. రేపు సాయంత్రం 4:45 ఈ స్పేస్ షిప్ తిరుగు ప్రయాణం కానుంది. సాయంత్రం 5:11 భూకక్షను దాటుకుని 5:57 ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగనుంది. శనివారం తెల్లవారుజామున అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. భూమి మీదకి 400 కిలోమీటర్ల ఎత్తులోని ISF తో విజయవంతంగా అనుసంధానమైంది. ఆ తర్వాత విల్మోర్ అంతరిక్ష కేంద్రం ద్వారాన్ని తెరిచారు. ఆనవాయితీ ప్రకారం వ్యోమనౌక బెల్ట్ ను వినియోగించారు. దీంతో క్రూ 10 వ్యోమగాములు 4 ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వీరికి సునీత విల్మోర్ ISF లోని మరో 5 వ్యోమగాములు స్వాగతం పలికారు. వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను స్పేస్ ఎక్స్ విడుదల చేసింది. ISF లోకి చేరుకున్న వ్యోమగాములతో సునీత విల్మోర్ సంతోషాన్ని పంచుకున్నారు. గత ఏడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ISF కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వారిద్దరూ వారం రోజులకే భూమి మీదకి తిరిగి రావాల్సిందే. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వ్యోమగాములను తీసుకురాకుండానే అది భూమికి చేరుకుంది. దీంతో వారిద్దరూ ISF లోనే చిక్కుకుపోయారు. వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు క్రూ 10 మిషన్ పంపారు. ISF తో మిషన్ అనుసంధాన విజయవంతం కావడంతో రేపు సాయంత్రానికి 2 వ్యోమగాములు తిరిగి భూమి మీదకి రానున్నారు.